హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా మెంతికూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పచ్చడి రైస్లోకే కాదండి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం చిన్న మెంతికూర తీసుకున్నాను. ఈ మెంతికూరని నేను ఇంట్లో పెంచిన మెంతికూర. మీరు పెద్ద మెంతికూర తీసుకుంటే ఆకులు మాత్రమే తీసుకోండి. నేను ఇక్కడ చిన్న మెంతికూర కాబట్టి కాడలతో సహా కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 10-12 పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూను నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇలా నువ్వులు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఈ మెంతికూరని కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి మెంతికూర వల్ల చేదు వస్తుందని అనుకుంటారేమో, అస్సలు లేదండి. చేదు అసలు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని మెంతికూరని చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటాలు, కొంచెం చింతపండు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ టమాటాలు మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఈ టమాటాలని సిమ్లోనే ఇలా మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ టమాటాని కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న ఈ మెంతికూరని, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇలా అంతా కూడా వేసుకొని ఒకసారి ఇందులో ఒక 4-5 వెల్లుల్లి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చల్లారిన టమాటాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా అక్కడక్కడ టమాటా ఇలా కనిపించే విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం వేరొక చిన్న ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని తాలింపుని వేసుకోవాలి. కాస్త ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న పచ్చళ్ళలోకి ఈ తాలింపునంతా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా మెంతికూర పచ్చడి రెడీ అండి. వేడి అన్నంలోనికి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మెంతికూర కదా చేదు ఉంటుందేమో అని అస్సలు అనుకోకండి, అస్సలు లేదు చేదు, చాలా బాగా కుదిరింది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.